ఎప్పుడూ సాఫ్ట్‌గా, స్మూత్‌గా, లౌక్యంగా కనిపించే ప్రధాని మోడీకి కోపం వచ్చింది. అది వేరెవరిపైనో కాదు, తన సొంత పార్టీ నేతలపైనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే కమలం నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో సీరియస్‌గా చర్చలు జరుగుతున్న సమయంలో పార్టీ ఎంపీలు అటెండెన్స్ చాలా తక్కువగా ఉండడాన్ని ఆయన ప్రశ్నించారు. ఇటీవల జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో మోడీ ఈ అంశాన్ని లేవనెత్తారు. చాలా మంది ఎంపీలు పార్లమెంటుకు గైర్హాజరవడం, ఇటీవల ఓబీసీ సవరణ బిల్లు సందర్భంగా సరైన కోరం లేక ప్రభుత్వం ఇరకాటంలో పడిందని ఆయన గుర్తుకు చేశారు. ఇకపై ఇలాగే చేస్తే భవిష్యత్తుతో మీకు ఇబ్బందులు తప్పవు. ఎంపీగా ఎన్నికైన అమిత్ షా కూడా పార్లమెంటుకొస్తున్నారు. ఇక మీరు ఆయన నుంచి తప్పించుకోలేరు. అందుకే జాగ్రత్తగా ఉండాలని సుతి మెత్తగా హెచ్చరించారు. ముందస్తు సమాచారం లేకుండా పార్లమెంటుకు ఏ ఒక్కరు కూడా డుమ్మా కొట్టొద్దన్నారు. మీలో చాలా మంది పార్లమెంటు సమావేశాలను సీరియస్ గా తీసుకోవడం లేదని, సరిగా పనిచేయడం లేదని నాకు తెలియదనుకుంటున్నారా అని మోడీ అనేసరికి అంతా ఆశ్చర్యపోయారు. అంతేకాదు, మరో వ్యాఖ్యతో ప్రధాని ఎంపీలను హడలెత్తించారు. 2019లో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలో, ఎవరెవరికి ఇవ్వకూడదో నేను డిసైడ్ చేస్తా. ఈ విషయాన్ని మీరు బయటికెళ్లి మీడియాకు చెప్పినా నేనేమీ పట్టించుకోను అని మోడీ కటువుగానే చెప్పారు. మొత్తానికి ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ప్రధాని ఒక్కసారిగా ఇలా వ్యాఖ్యానించేసరికి బీజేపీ ఎంపీల్లో కలవరం మొదలైంది. ఇకపై రాముడు మంచి బాలుడిలాగా పార్లమెంట్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.